కేటీఆర్ అనేటోడు నాకు హామీ ఇచ్చిండు, నేను ఉన్నాగా నువ్వెందుకు భయపడతావు, నేనున్నా కదా నీ అంట అని. ఈ వదిలేసిండు, అన్ని వదిలేసిండు ఆయన. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ సార్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్. దినేష్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని విషయాలు తెలవాలి. కేటీఆర్ అనేతోడు హామీ ఇచ్చిండంట. ఏం హామీ ఇచ్చిండు? నేనున్నా మీకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మొత్తము బూతుల చిత్రాలను మాట్లాడుతున్న సోషల్ మీడియాను 10 సంవత్సరాలుగా నిలువు దోపిడి తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన డబ్బులతోటి కేసీఆర్ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ తెలివైనటువంటి పిల్లలను ఇలా జర్నలిస్టులుగా మారుస్తూ చాలామంది దుర్మార్గులను కూడా మారుస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద రాత్రి పగల్లో ఎలాంటి బురద చల్లాలి, రాష్ట్ర వ్యాప్తంగా బూతు మహిళలు ఎవరున్నారు వాళ్ళను మొత్తము పట్టండి, పట్టి రేవంత్ రెడ్డి మీద మన్ను పోయిర్రి. ఈ కార్యక్రమం ఈయన హామీ ఇచ్చిండంట. నేనున్నా, నీకు మీరు చూసుకోరు, ఇక మీకు ఏం కావాలో నేనున్నా. ఇలా బీఆర్ఎస్లో ఉన్న కాడికి దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి కొన్ని వందల కొద్ది జర్నలిస్టులు వంతబాడుతూ డబ్బుల కోసము నీ పాటకాళ్ళు ఆటకాళ్ళు అందరూ ఉన్న కాడికి గుంపులు కట్టుకొని మొత్తం పండి మా స్టేజీల మీద పొరుగు దండాలు పెడుతుంటారు. ఇక ఏంది ఇది, ఏం తెలుసని ఈ అమ్మాయి ఇలా టార్చర్ తట్టుకో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జర్నలిస్టుల అండ్ కాంగ్రెస్ మీద మన్ను వస్తువుల యొక్క ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇట్లా తయారయ్యారు. చూడండి ఈ అమ్మాయి బాధ ఏంది, ఏం మాట్లాడుతుంది చూడండి. వాళ్ళకు పని చేస్తే కూడా తిడుతుండే ఆడియోలు ఉన్నాయి సార్, మీకు ఒకరికి తీసి పంపిస్తాను, నేను ఇంకా భరించలేను సార్, నా వల్ల కాదు. నిన్న 25 నిద్ర మాత్రం లేకపోతే సావలేదు కనుకనే వచ్చిన, నాకు సావు వస్తలేదండి. ఎంత టార్చర్ పెట్టిరు అమ్మాయిని. 25 నిద్ర మాత్రలు వేసుకుంటే కూడా సాగు వస్తలేదు. వీడెవడ జగన్మోహన్ రావు ఎవడ గాడిదంటే ఎవడి ఈ విధవ. ఏమనుకుంటారో మీరు తెలంగాణలో ఉన్న అమ్మాయిలు అంటే మొత్తం చిల్లర వ్యవహారం. ఏడ దొరుకుతాడో ఏడమన్ను పోతామో ఏడ దుమ్ము పోతాం వెతుకురి. ఇక వీళ్ళు తప్ప ఊర్లలో ఇది బూతు మహిళలను చెత్త చిల్లరగాలు. ఊరుకొకరు ఎంత పల్లెటూరు అయినా పనికిరాని వాళ్ళు ఇద్దరు ఉంటారు, 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. వాళ్ళతో బూతులు తిట్టిస్తున్నారు. వాళ్ళ నోటికి అద్దు ఉండదు బద్దు ఉండదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని విపరీతమైన గబ్బు కూతలు కూస్తా ఉన్నారు. ఇదంతా అయిపోయినాక నేను మాట్లాడుతున్నా. మెసేజ్ ఉంటాయి సార్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నువ్వే, పార్టీ మీద జగన్మోహన్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నువ్వు, 1000 కాల్స్ మెసేజ్ పెట్టినా ఏం పెట్టినా నీ కాళ్ళు మొక్కుతా, నన్ను బద్నాం చేయకని పెట్టినా. ఒకవేళ నీకు ఇంకేదైనా ఆశ ఉంటే అదన్నా చెప్పు కానీ నన్ను బద్నాం చేయకని చెప్పినా. సార్ సెక్సువల్ గా కూడా నీకేమన్నా ఉందా చెప్పు అంటే చెప్తా ఈ కొడుకులు. నేనేమంటున్నా అంటే ఇక అన్ని చెప్పింది ఆమె. నన్ను బదలాం చేయకు. మార్కెట్లో నేను ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురును అడ్డగోలిగా బదలాం చేస్తూ సోషల్ మీడియాలో భయపట్టిస్తూ మీరు ఇచ్చే డబ్బులకు మీ అబ్బా జాగిరి తెలంగాణ రాష్ట్రం దోసుక తినే అడ్డగోలిగా మీరు ఇచ్చేటువంటి డబ్బులకు తెలంగాణ ప్రజలు తెలంగాణ అమ్మాయిలు మీకు బానిసలాగా ఉంటారా? ఎవడి జగన్మోహన్ రెడ్డి విధవ, వీడిని తీసుకుపోయి లోపటేయండి. ఒక ఆడపిల్ల హైదరాబాద్ నడిబొడ్డున చావుకు తెగించి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే తప్ప ఇవాళ అమ్మాయికి దిక్కులేని పరిస్థితి చాలా అయిపోయింది. ఇలా సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుతారు. నేను చెప్పిన ఫస్టే, ఆనాడు అడ్డగోలిగా అవినీతి చేసి డబ్బుతోని గెలవాలనుకున్నారు, ఈనాడు మీరు సోషల్ మీడియాతో గెలవాలంటారు. ఆనాడు అట్లా ఫెయిల్ అయ్యారు, ఈనాడు ఇట్లా ఫెయిల్ అవుతారు. సరి అయిన సమయానికి కాంగ్రెస్ పార్టీ సరి అయిన అస్త్రాలు తీస్తుంది. మేము చేసిన పనులే, మేము చేసిన కార్యక్రమాలే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక దిక్చూసిగా కళ్ళ ముందర పెట్టి మళ్ళీ గెలుస్తాము. ఇది క్లియర్గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మీరు గుర్తుపెట్టుకో, కేటీఆర్ నువ్వు ఎంత ఆలోచన చేసినా ఫస్ట్ చేసింది అధిక దోపిడీ, అది మీ కొంప ముంచింది. డబ్బులతోనే గెలవచ్చు అనుకోరు. సేమ్ ఇక ట్రాఫిక్ జామ్ అయిపోయింది, సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీ తన అడ్డగోలు ఎక్కువ అయిపోయినాయి సోషల్ మీడియా. ప్రతి ఒక్కరిని కొని పడేసి ఎవడున్నాడు మీకు? కాంగ్రెస్ లో ఇంతవరకు మేము ముఖ్యమంత్రిని కలవలే, మేము మాట్లాడడం కూడా. మేము కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉంటాడు, ఒక ఆరితో ఒక చిల్లర మాట మేము మాట్లాడితే గుండు కొట్టుకుంటాం. ఎప్పుడన్నా మిస్పెల్ట్ అయితే చెంపలు వేసుకుంటాం మేము. ఎందుకంటే పీపుల్ మ్యాండేటర్కి వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. పీపుల్ మ్యాండేట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ షుడ్ గెట్ మినిమం రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. మనిషి అయినోడు మాట్లాడు, నీ తప్పు ఏది ఉంటే అది మాట్లాడు. వీడెవడి జగన్మోహన్ రావు అనే విధవా? ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ఇబ్బంది పెడతారు? ఎందుకు మీరు రెస్పాండ్ అవుతలేరు? మీరు ఇచ్చేటువంటి మెతుకులకు మీరు అడ్డగోలుగా దోసి రాష్ట్రాన్ని ఇలా పిల్లలకు యంగ్స్టర్స్కి డబ్బులు పడేస్తే మీకు మీ ముందర వచ్చి మురగాలనా? ఏం మనుషులే, బుద్ధి జ్ఞానం లేదు. అన్ని రకాలుగా నన్ను టార్చర్ చేయకుండా ప్రశాంతంగా లేను, నా చదువు అన్ని వదులుకొని వచ్చి చూసినా ఆ అమ్మాయి ఏం చెప్పాలి? నేను ప్రశాంతంగా, ఆ అమ్మాయి అలసిపోయింది. ఇలాతో ఏగుతుందా? అనకుండా లేక బలిచిర్రు పైసలతోని. ఏడ కాలు ఉంటే ఆడ కబ్జా పెట్టిరు, మింగిర్రు. ఆంధ్రలో ఇక మొత్తం 10 ఏళ్ళ మొత్తం 50 ఏళ్ళ నుంచి మొత్తం ఎప్పుడైతే వచ్చినాయో తెలంగాణ రాగానే మొత్తం జల్లెడ పట్టిర్రు. పాడు చేసి కూర్చొని ఇంకా మళ్ళా ఎవడు కూడా. నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఎవడు తిప్పలు పెట్టినా మర్యాద ఉండదు.
ముఖ్యంగా ఇలాంటి యంగ్స్టర్ చదువుకున్న అమ్మాయిని ఇంత ఇబ్బంది పెడుతురా. బీఆర్ఎస్ అంత దుర్మార్గమైనటువంటి పార్టీ. ఇక ఎవడంటే ఎవడు దవ్వుకున్న గుంతలు ఆడేవాడతాడు. అదే సోషల్ మీడియాతో మీరు కుప్పకూలిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇక చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితి తెలుసుకోండి.